సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఫస్ట్ మంత్రదండం తెప్పిద్దాం. ఓకే సార్, రెడీ. మంత్రదండం. ఓకే, రైట్. ఒక పేపర్ ఇవ్వండి. ఒక పేపర్ ముక్క చింపించారండి. అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్ జిబ్రా ఆవకాయ బద్ద. ఉడవట్టి గుడ్డ పేరక ముక్క ఒకటి. ఓకే, రెడీ. 1 2 ఏంటి సార్, మొత్తం మీరు చూస్తే ఏమో బాగా ఏజ్డ్ ఉన్నారు, హెయిర్ ఏమో బ్లాక్ ఉంది. ఏంటి సార్? అదే మ్యాజిక్. మ్యాజిక్ మ్యాజిక్ చేయాలనుకుంటే మన రూపురేఖలు కూడా మార్చుకోవాలి కదండి. అందరికి ఆకర్షించాలంటే మనం కూడా ఒక స్టైల్ గా. ఇన్ని సంవత్సరాలుగా మీరు మ్యాజిక్ చేస్తూ ఎన్నో వేల ఈవెంట్స్ చేసి ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ మీ మ్యాజిక్ తో మాయం చేసేసారు. కళ్ళను మోసం చేయడమే మాయ. మాయలు మంత్రాలు అనేవి ఏం లేవండి. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు అంటే మాయం చేస్తున్నారంటే ఇదంతా ఏదో మంత్రాలు నేర్చుకున్నాడేమో, ఈయన చాలా డేంజర్, పవర్ఫుల్, మంచిది. మెజిషియన్ అవ్వాలని చెప్పేసి ఎవరైనా చేస్తూ ఉంటే ఆ ట్రిక్ చూసి అరే నాకు కూడా నేర్చుకోవాలని అట్లా అనిపించిందా ఏంటి? ఎందరెందరో చేస్తారు కదండి, మెజిషియన్లు కూడా వస్తారు కదా. పిసి సర్కార్ గారని మన ఇక్కడ హైదరాబాద్ లో ఎన్నో జాగాలో కూడా చేశారు. వారు రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళ ద్వారా స్నేహితాలు చేసుకొని వాళ్ళను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. అరే చిన్న పిల్లలు మనం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆసక్తిగా చూసేది ఏదైనా ఉందంటే అది మ్యాజిక్. మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం కదా. కాకపోతే ఒక పర్సన్ స్పెషల్గా 40 yearsగా మ్యాజిక్ చేస్తూ ఎన్నో దేశ విదేశాలతో మరి తిరుగుతూ, అంటే దాంతోపాటు కూడా ఎంతోమంది కూడా ట్రైనింగ్ ఇస్తూ ఇలా ఉన్న పర్సన్ మన హైదరాబాద్ పర్సన్ కూడా ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు, కొండా యాదగిరి గారు. మరి ఈ ఏజ్లో కూడా ఆయన అందరికీ పోటీ ఇస్తూ మరి కూడా అలా మ్యాజిక్ చేసేస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడేద్దాం, ఆయన చేసే మ్యాజిక్లు ఏంటో కూడా చూసేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఓకే. ఏంటి సార్, మొత్తం మీరు చూస్తే ఏమో బాగా ఏజ్డ్ ఉన్నారు, హెయిర్ ఏమో బ్లాక్ ఉంది. ఏంటి సార్? అదే మ్యాజిక్. మ్యాజిక్ మ్యాజిక్ చేయాలనుకుంటే మన రూపురేఖలు కూడా మార్చుకోవాలి కదండి. అందరికి ఆకర్షించాలంటే మనం కూడా ఒక స్టైల్ గా కొత్త రకం వ్యక్తి లెక్క కనబడాలి. అందుకే మీరు యో లాగా కనిపిస్తున్నారు. ఓకే ఓకే. 73 ఏళ్ళు ఉన్నది. అయినా ఇప్పుడు యంగ్ మెన్ లెక్క కనబడాలంటే, అందరికి చూసేటట్టుగా ఆసక్తిగా కనబడాలంటే వేషధారణ కూడా మనకు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వేషధారణ ఇది. ఈ మ్యాజిక్ దానికి సంబంధించి అయితే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి సార్? దాదాపు 40 years నుంచి చేస్తున్నా అండి. 40 years నుంచి. మన ఇక్కడ ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా, అమెరికా, లండన్, కెనడా, కాలిఫోర్నియా, బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చొచ్చాను. అక్కడ నా ప్రతిభ నచ్చి వారు నాకు సర్టిఫికేట్ కూడా అందజేశారు ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే, సూపర్ సార్. ఇన్ని సంవత్సరాలుగా మీరు మ్యాజిక్ చేస్తూ ఎన్నో వేల ఈవెంట్స్ చేసి ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ మీ మ్యాజిక్తో మాయం చేసేసారు. సార్ మరి కళ్ళను మోసం చేయడమే మాయ. మాయలు మంత్రాలు అనేవి ఏం లేవండి. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు అంటే మాయం చేస్తున్నారంటే ఇదంతా ఏదో మంత్రాలు నేర్చుకున్నాడేమో, ఈయన చాలా డేంజర్, పవర్ఫుల్, మంచి దగ్గరికి పోవద్దని భయపడతారు. అట్లేం లేదండి. కళ్ళను మోసం చేయడమే మాయ. ఓకే. మన చేతులలో ఉంటాయి కానీ కనబడవు, అదే మాయ. మీరు ఇంతకుముందు ఫోటోగ్రాఫర్ గా చేస్తున్న వాళ్ళు మరి మ్యాజిక్ సైడ్ మ్యాజిషియన్ గా టర్న్ అవ్వడానికి అసలు ఎందుకు, రీజన్ ఏంటి? ఏదో సరదాగా హ్యాపీగా నేర్చుకున్నానండి. స్నేహితుల ద్వారా వస్తుంది ఏదైనా కళ కదా. మన సొంతంగా మనకు ఆలోచన ఉండదు, రాదు. కొందరు మ్యూజిషియన్లు కూడా కనబడతారు. కాబట్టి మనకు ఆసక్తి ఉంటేనే వాళ్ళ స్నేహితం చేసి వాళ్ళకు తగినటువంటి చాయ్ పాను, భోజనము, బిర్యానో ఏవో ఒకటి వాళ్ళకు నచ్చినటువంటి భోజనాలు చేపిస్తే కూడా, కొందరు మందు పార్టీ కావాలంటారు కొందరు. అట్లా కూడా చేయాలి, మరి ఖర్చులు పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆ విద్యలు అబ్బుతాయండి. కొందరు ఫ్రీగా కూడా నేర్పిస్తారు, అట్లేం లేదు. కానీ కొందరు ఆశపడే వాళ్ళు ఉంటారు కదండి. డబ్బు కూడా వెనకకు పోవద్దు. పట్టుదల ఏదైనా కానీ పట్టుదల ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాము. అదండి. ఏదో శ్రద్ధగా నాకు నేర్చుకోవాలని ఆసక్తిగా
కుతూహలంగా ఉంటే ఇది నేర్చుకోగలిగానండి. కాదు సార్, అసలు ఈ మెజిషియన్ అవ్వాలని చెప్పేసి ఎవరైనా చేస్తూ ఉంటే ఆ ట్రిక్ చూసి అరే నాకు కూడా నేర్చుకోవాలని అట్లా అనిపించిందా ఏంటి? అదేనండి. అదే కరెక్ట్. నేను చెప్పేది అదే మీనింగ్. ఎవరు అంటే ఎక్కడ చూసారు ఫస్ట్ ప్రదర్శన గానీ అరే నేను కూడా అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? ఎందరో చేస్తారు కదండి, మ్యూజిషియన్లు కూడా వస్తారు కదా, పిసి సర్కార్ గారని మన ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో జాగాలో కూడా చేశారు వారు. ఇంకా రకరకాలుగా ఇంకెవరెవరు చాలా మంది మ్యూజిషియన్లు రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా స్నేహితాలు చేసుకొని వాళ్ళను సంప్రదించి వాళ్ళకు తగినటువంటి మనకు డబ్బుల ఖర్చు కానీ, వాళ్ళకు ఏదైనా భోజనం కానీ, వాళ్ళకి ఇష్టమైన తినే పదార్థాలు ఏమైనా తినిపిస్తే కానీ మనకు నేర్పించడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. కొందరు అట్లా ఇష్టం అట్లా కోరుతారు కదా వాళ్ళు. మనం కూడా కొంచెం సిద్ధంగా ఉండాలి. కానీ మీరు సూపర్ సార్. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటా అని చెప్పి తీసుకోవడం కోసం ఏదైనా చేస్తున్నారు చూసారా, అది సూపర్. ఆ పట్టుదలతోనే మీరు ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కానీ స్టిల్ యంగా ఉన్నారు. పట్టుదల, ముఖ్యంగా పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని ఒక పద్యం కూడా ఉంది కదా, సినిమాలో పాట కూడా ఉంది. అది ఓకే సార్. ఇంతకు ముఖ్యంగా ప్రతి ఒక్కటి సాధించుకోవచ్చు. పట్టుదల లేకపోతే ఇలా అనుకుంటాం, అలా మర్చిపోతుంటాం అంతే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. మీరు ఎన్నో దేశాల్లో కూడా బోల్డెన్ ప్రదర్శనలు ఇచ్చారు, అంతా బాగుంది. కాకపోతే మీరు కాశీలో చేసిన ప్రదర్శన అనేది కూడా మీకు ఎంతో గొప్పది అనిపించారు అన్నారు కదా, ఎందుకు? అక్కడ మ్యాజిక్ చేసినప్పుడు కానీ ఎందుకు అంత మీకు బాగా హ్యాపీ అనిపించింది? ఎందుకు అలాగా? ఎక్కడైనా కానీ ప్రజలే కదండి అంతా ఆనందిస్తుంటారు. అందరినీ ఫ్రీగా నేను కలుపుకొని పరిచయాలు కూడా చేసుకుంటుంటాను. వాళ్ళ పనులు ఏవేవో కూడా తెలుసుకుంటాను, ఏం చేస్తారు ఏంటని అన్ని పలకరిస్తేనే ప్రతి వారు కూడా మనవారే అవుతారు. ప్రేమతోని మనసుని మనం కొనేసుకోవచ్చు, డబ్బులతోని కాదు, మాటతోని మనిషిని కొనుక్కోవచ్చు. ఎవరినైనా సరే అయ్యా నీ దయ అంటే నీకు కరుణ కలుగుతుంది కదా, ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టలేకున్నా కానీ కనీసం మంచిలో లేకపోతే చేపను ఇంటికి తీసుకుపోయి ఆహ్వానిస్తారు కూడా. మన దగ్గర ఉన్న కళలు ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి అడుగుతారు, లేదంటే ప్రోగ్రామ్స్ కూడా కల్పిస్తూ ఉంటారు. పిల్లల బర్త్డే ఫంక్షన్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ ఎన్నో జాగాల్లో కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చొచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాను. మీ ఆధ్వర్యంలో కూడా ఎక్కడైనా ఉంటే కూడా తెలియజేయండి, మీకు అవైలబుల్గా ఉంటాము. నా యొక్క ఫోన్ నంబర్ 9652166694. కొండ యాదగిరి, ప్రొఫెషనల్ మెజిషియన్. యాదగిరి గారు, మీరు ఎన్నో మ్యూజిషియన్స్ ఎన్నో ట్రిక్స్ నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ట్రిక్స్ నేర్చుకున్నారు? అవి లెక్క ఉండదండి, చాలా ఉంటాయి. 3 గంటల ప్రదర్శన అంటే ఎన్నో విచిత్రాలు ఉంటాయండి. అంటే మ్యాజిక్ చేయడము, ఆ ప్రదర్శన అంటే ఒక 15 to 20 minutes అనేవి మేము చూసాం, అంటే హాఫ్ అన్ అవర్ అలా. కానీ 3 గంటల నాన్ స్టాప్ గా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తామండి. వాళ్ళు చూసేటువంటి ఆసక్తి గల వాళ్ళు ఉంటారు కదా, ఎంతసేపు అయినా చూడొచ్చు. అట్లా లేదు చాలంటే ఇంకా వేరే పనులు ఉన్నాయి మాకు, ఇంకా వేరే కొందరు పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళను సన్మానించుకోవాలి, వాళ్ళని కూడా మనం సంప్రదించాలి కదా, మాట్లాడాలి వాళ్ళతోనని కూడా డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన అవకాశమే మనము సద్వినియోగం చేసుకొని వాళ్ళని ఆనందింపజేయాలండి. అది ఓకే. ఏంటి సార్, మొత్తానికైతే మీ మ్యాజిక్ చూడాలని మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సంతోషం అండి, థ్యాంక్ యూ. మరి చేస్తారా సార్? అవకాశం ఇస్తే తప్పకుండా మేము ఎట్లాగో వచ్చాం కాబట్టి చేసే చూపిస్తాం. ఓకే సార్, ష్యూర్ సార్. మీకు నచ్చితేనే క్లాప్స్ కొట్టాలి. ఓకే. నచ్చలేదనుకోండి, మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు నన్ను మీరందరు కలిసి కొట్టచ్చు. అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం భావ్యం కాదు కదండి, నా మనసులో భావన నేను చెప్పాను. అది కదా, వీడు అనవసరంగా వచ్చి టైం వేస్ట్ చేశాడు, మాది అమూల్యమైన సమయాన్ని వృధా చేశాడని కోపంతో ఉంటారు కదా, నేను పైకే చెప్తున్నాను, లోపల నుంచి కాదు. అట్లా ఉన్న వాళ్ళు నన్ను కొట్టచ్చు, అట్లేం లేదు. సార్ మరి జోకులు బలేస్తున్నారు. మరి అయితే మ్యాజిక్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి యాదగిరి గారు, ఇప్పుడైతే ఏ మ్యాజిక్ చేయబోతున్నారు, మాకేం చూపించబోతున్నారు? ఓకే, ఎన్నో రకరకాలు ఉంటాయి, 1-2 కాదండి, రకరకాలుగా ఎన్నో ఉంటాయి. దేని టాలెంట్ దానికే ఉంటుందండి. చూడండి, ఆనందించండి. ఓకే, ఫస్ట్ సార్ అడిగారు కాబట్టి ఒక మ్యాజిక్ చూపిద్దాం వారి కోరిక మేరకు. ఓకే, ఫస్ట్ మంత్రదండం తెప్పిద్దాం. ఓకే సార్, రెడీ? మంత్రదండం. ఓకే, రైట్. మంత్రదండం వచ్చేసింది. చూడండి, మరి ఇప్పుడు
ఓకే క్లాప్స్ కొట్టినందుకు. ఒక పేపర్ ఇవ్వండి. ఓకే సార్. చూపిద్దాం, ఒక మ్యాజిక్ చూపిద్దాం. ఓకే పేపర్ ఇంత పెద్దదండి, హాఫ్ ముక్క చింపేయండి, దాంట్లో హాఫ్ ముక్క. ఓకే సార్. పర్లేదు చెప్పండి, రఫ్గా చింపండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న పేపర్ ఇచ్చారు సారు, దాంట్లోంచి హాఫ్ ముక్కనే తీసుకున్నాను. ఓకే, ఒక ముక్క ఇక్కడ పడేసాను, ఇంకొక ముక్క ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 వైపులో 4 ముక్కలు చింపి పడేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడాలి. ఓకే, 1 2 3. ఫస్ట్ మీకు అందరికీ దృష్టి మాయం చేస్తున్నాను ఇప్పుడు. అంటే మీరు చూడగలుగుతారు కానీ మీకు అర్థం కాదు. కళ్ళను మోసం చేయడమే మాయ. అంటే మీరు చూడగలుగుతారు కానీ మీకు ఏమి కనబడవు, అర్థం కావు కూడా. ఓకే, పేపర్ ముక్క 4 వైపులో 4 ముక్కలు చింపి పడేసాను. ఇంకా కూడా మధ్య మధ్యలో కూడా కొన్ని ముక్కలు చింపుతున్నాను. ఓకే, 2 పీసెస్ లెక్క పెట్టండి సార్. ఓకే సార్. 2 పీసెస్ 4 4 4 8 8 8 8 16 32. వెరీ గుడ్. 64. వెరీ గుడ్. 64 కి డబల్ 108. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నో ముక్కలు లెక్కలేని ముక్కలు కూడా కింద పడగొడుతున్నాను. ఎన్నో ముక్కలు కదా, లెక్కలేని ముక్కలు చెప్తూ కింద పడగొడుతున్నాను. ఓకే, ఎన్ని ముక్కలు పడుతున్నాయి? లెక్కలేవు కదా, లెక్కలేనే లేదు సార్, పడుతూనే ఉన్నాయి. ఎన్నో ముక్కలు చెప్తూ కింద పడగొడుతున్నాను. కొన్ని ముక్కలు ఇవ్వండి సార్. కింద పడ్డ ముక్కలు కూడా నాకు తీసుకొని నా గుప్పిట్లో పెట్టుకుంటున్నాను. ఓకే, మంత్రదండం ఇది తీసుకుందాం. ఓకే రైట్. ఏదైనా సరే, ఆ మంత్రదండం ఇచ్చినా సరే, ఇదైనా సరే ఇష్టం. ఏం లేదు కదా దీంట్లో, లేకపోతే అది ఇవ్వండి చిన్నది. ఓకే, ఇందులో ఇంకేమైనా పెట్టుకున్నారో డౌట్ పడతారు కదా. థ్యాంక్ యూ. ఓన్లీ మంత్రదండం చిన్నది కర్ర. 1 2 3. yes, come on. yes, అబ్రకదబ్రా జబ్రక అబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద, తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోవాలి. ఇంకా పవర్ఫుల్ ఉంటుంది మంత్రం. ఓకే ఓకే, మంత్రదండ పక్కకు పెట్టేస్తున్నాను. ఓకే, ఎన్నో ముక్కలు కింద పడ్డ ముక్కలు కూడా మీరు ఇచ్చారు. అవును. ఓకే, అవి అన్ని టోటల్గా ఇంకా చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను. చూడండి, ఎన్నో ముక్కలు చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను. ఓకే, ఎన్నో ముక్కలు. మీ చప్పట్లే మాకు దుప్పట్లు. కాళ్ళతో సన్మానించి చప్పట్లు కొడుతున్నట్టుగా మేము సంతోషపడతాము. ఒరిజినల్ డూప్లికేట్ సార్? చూడండి, ఇది ఒరిజినల్ సార్. ఒరిజినల్ అక్కడ వాళ్ళకు కూడా చూపించండి. ఒరిజినల్ గైస్. ఒరిజినల్ అయితే చినిగిపోయిన పేపర్లతో 500 రూపాయల నోట్ అనేది కూడా ఇచ్చేసారు సార్. ఇంకా మన దగ్గర చాలా పేపర్లు ఉన్నాయి, తీసుకురా. అవునా? ఎన్నైనా తెచ్చుకోండి సార్, అవన్నీ మీ బ్యాగులు వేసుకోండి, చింపి ముక్కలు చేసుకోండి, అన్ని నోట్లు తయారైపోతాయి ఇట్లాంటివి. నేను కూడా మ్యాజిక్ నేర్చుకుంటా సార్. మీ పేరేం సార్? చాణక్య సార్. డబ్బులు ఎక్కువైనా అండి మీకు అక్కడ పడిపోతాయి కదా. ఎక్కడ సార్? అయ్యో, కనబడతలేవా అమ్మా? మీకు కనబడుతున్నాయా? ఇటు తిరగండి సార్, ఇది జేబులో పెట్టుకోండి. చూడండి, ఇక్కడండి, తిరగండి, ఇక్కడొకటి, అక్కడొకటి. మరి ఇంకోటి ఉంది కదండి ఇక్కడ. సార్ చిల్లరే నేను పెట్టుకోలేదు సార్, ఎట్లా వచ్చాయి సార్? పడిపోతున్నాయని తీస్తున్నానండి, జాగ్రత్త పెట్టుకోండి. లక్ష్మి ఇంత వాల్యూ లేకుండా మీరు ఎక్కడ పడితే అట్లా హడావిడిగా పెట్టుకుంటే ఎట్లా అండి? లక్ష్మిని గౌరవించాలి, అప్పుడే మన దగ్గర ధనం నిలుస్తుంది, లక్ష్మి స్థిరంగా ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకోటి ఉంది కదండి, తిరగండి సార్. నేను చెప్తే అబద్ధం అనుకుంటారు కానీ మీరే చూడండి అక్కడ వెనకకు. అయ్యో, ఏమున్నాయి సార్? ఏం లేదు సార్. అమ్మా ఇక్కడ రా, అమ్మా ఇట్లా రా, చూసి చెప్పు. నువ్వే అక్కడ కనబడుతుందా అమ్మా? ఇక్కడమ్మా, ఇంత చక్కగా కనబడుతుంటుంటాను. రెండైతే కనబడే తీశాను అక్కడ ఆ జేబుకి, ఇక్కడ వెనక జేబుకి ఇట్లా కనబడుతున్నాయి కదా. ఇక్కడ కనబడుతున్నాయా లేదా? ఇక్కడ ఇటు తిరగండి సార్ కొంచెం. సార్ ఇదిగో ఇక్కడ. సార్ ఇది ఘోరం సార్, ఎక్కడ లేదు సార్. అసలు లేకుండా తీయడం ఏంటండి, ఉంటేనే కదా నేను తీసేది. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఎలా వచ్చాగో అలాగే మాయమైపోతాయి. పట్టుకోండి సార్, పట్టుకోండి. 3 కాయిన్స్ కదా. అవును సార్. ఓకే, 2 కాయిన్స్ చూపిద్దాం, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి 2 చాలు. 2 కాయిన్స్ ఓన్లీ.
ఎలా మాయమైపోతుందో చూడాలి. ఓన్లీ 2 రూపీస్ కాయిన్, నా చేతిలో ఏమీ లేదు. వాచ్లో కూడా ఏమైనా ఉన్నదేమో అని డౌట్ పడతారు. వాచ్లో కూడా చూపిస్తున్నాను. ఓకే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. వేళ్ళల్లో చేతులలో ఏముండవు. ఓకే రైట్, నేను అడిగినప్పుడు ఇద్దరు సార్ పట్టుకోండి. ఇది ఎలా మాయమైపోతుందో చూడాలి బాగా. మీ కళ్ళని మోసం చేయడమే మాయ, కానీ మీరు మోసపోకూడదు. మరీ మరీ చెప్తున్నాను. ఓకే ఓకే కమాన్. అక్కడ అతుకుందండి. ఎక్కడ సార్? అంత చక్కగా కనబడుతుంది. ఎక్కడ అంటారు ఏంటండి? ఎక్కడ సార్? లేదు సార్, నేను చూపిస్తాను, దగ్గర రండి. మెరుస్తుంది, అక్కడ కనబడతలేదు. కనపడతలేదు. క్లాప్స్ కొడితే కింద పడుతుంది. అవునా? క్లాప్స్ కొడతారా లేకపోతే నేను పిలవాలా? లేదా నా చేతులలో ఉంటే డౌట్ ఉంటే అడగండి. చేతులు కూడా చెక్ చేయండి. ఎక్కడ ఉన్నాయి సార్? తీయండి సార్, ఎక్కడ ఉన్నా కానీ కూడా వెతుక్కోండి. ఇక్కడ కూడా ఏం లేదు. మరి అక్కడ ఉందని చెప్తే ఇక్కడ వెతుకుంటే ఎలా ఉంటుందండి? క్లాప్స్ కొడతారా లేదా నేను పిలవాలా? చెప్పండి, మీ ఇష్టమే. థ్యాంక్ యూ. సరే నెక్స్ట్ కాయిన్ ఇంకొకటి ఉండే కదా? ఇంకోటి ఉంది సార్. సరే, అది చూడకపోతే ఇదన్నా చూడండి. సెకండ్ కాయిన్. ఓకే, మళ్ళీ మోసపోకూడదు. ఓకే, మరీ చెప్తున్నాను. మీ పేరేమన్నారు? చాణక్య సార్. చాణక్య గారు. సరే, ఇలా ఊదండి ఖాళీ. ఓన్లీ 1 కాయిన్, 2 రూపీస్ కాయిన్. ఓకే, దగ్గర రండి కొంచెం. ఇలా ఊదండి ఖాళీ. ఓకే, ఇంకోసారి ఊదండి. చేయి పట్టండి, ఇలాగా ఇలా పట్టండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఈ ఊదుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నారండి? ఏ సార్? ఊదేసేసిన ఏదంటాడు మళ్ళా? ఎక్కడ సార్? సార్ నేను దగ్గరికి పోకండి, ఊదేసేస్తాడు. జాగ్రత్త అండి, మామూలు మనిషి కాదు సార్. సార్ ఊదితే ఊదుది కానీ నన్ను మాత్రం ఊదకండి. అమ్మా సార్, నా ఊదుడికి అంత పవర్ ఉందా? పవర్ ఇప్పుడే చూశాను కదండి, నాకు కూడా తెలియదు ఈ ఊదుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నారని. లేదు సార్. ఓకే, ఊదారా? ఇప్పుడు ఊదారు కదా, కాయిన్ ఎక్కడ ఉంది చూడండి. మీ పాయింట్కి అతుకుంది అక్కడ. అటు తిరగండి, వాళ్ళు చూస్తారు అందరూ. ఎక్కడ సార్? మళ్ళీ మీరు అదే అంటారు. ఇక్కడ అండి. ఎక్కడ సార్? ఏం లేదు సార్. అమ్మ చూడమ్మా, కనబడుతుంది ఎక్కడ? చూడు, ఇక్కడ దగ్గర కనబడుతుందా అమ్మ? అక్కడ లేదా? ఇంత స్పష్టంగా కనబడతాను, లేదు అంటారు. అమ్మ నీకు కూడా కనబడతలేదు. అయితే ఇక్కడ చూడమ్మా, ఇగో ఇక్కడ. థ్యాంక్ యూ. సెకండ్ మ్యాజిక్ ఒకటి, ఇంకొకటి రెండో మ్యాజిక్ కూడా చేసి చూపించబోతున్నాను. ఓకే అమ్మ, మీ పేరేంటి? పుష్ప అమ్మ. ఇట్లా పట్టుకోండి. ఒక రూప్ అండి ఇది. రెండు రూప్స్ ఇవి. 2 రూప్స్ కదమ్మా? ఎన్ని ఉన్నాయి? 2 రూప్స్. మీరు కూడా ఇలా పట్టుకోండి సార్. ఇట్లా పట్టుకోండి. ఇక్కడ అంటే ఇట్లా పట్టుకోండి, దగ్గర పట్టుకోండి. నేను రెడీ 1 2 3 అనగానే మీరు లాగాలి. ఒకే లెవెల్లో పట్టుకోండి. రైట్ 1 2 3 లాగాలి. రైట్. 2 రూప్స్ ఉండే కదమ్మా? 2 రూప్ ఒకే రూప్ అయిపోయింది. 2 రూపులు ఉండే కదా? 2 రూపులు 2 రూప్స్ ఉండే కదా? ఓకే, లాగేసరికి ఒకే రూపుతో తయారైపోయింది. ఓకే అమ్మ. పుష్ప అమ్మ, నీ పేరు పుష్పనే కదా? ఓకే, ఈ బాల్ ఇచ్చాను మీకు. ప్లాస్టిక్ బాల్. ప్లాస్టిక్ అంటే టెన్నిస్ ఆడుకునే బాల్ అండి ఇది. అదే కదమ్మా? టెన్నిస్ ఆడుకునే బాల్. రైట్, క్యాచ్ పట్టుకోమ్మా. ఓకే పుష్పమ్మ, నీ మీద నమ్మకంతో మీకు బాల్ ఇస్తున్నాను, గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మాయమైపోతుంది. ఓకే, నా బాల్ నాకు ఇవ్వాలి, అందరి సమక్షంలో ఇస్తున్నాను. వారే ప్రూఫ్. నా బాల్ నాకు ఇవ్వలేదనుకో, దీని ఖరీదు ఎంత? 500 రూపీస్. ఓకే, బాల్ ఇవ్వకపోతే మాత్రం 500. బాల్ అని ఇవ్వాలి, లేకపోతే 500 ఇవ్వాలి. మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలండి. రైట్. ఓకే అమ్మ, బాలే కదా? చూడు, బాగా చూడు, బాలే కదా? కర్చిప్లో పెట్టిస్తాను. కర్చిప్ అండి ఇది. ఎంటీ కర్చిప్. ఓకే, చెప్పాను కదా దీని గురించి. దీని ఖరీదు మార్కెట్లో కొనాలనుకుంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్లో దొరుకుతుందండి టెన్నిస్ ఆడుకునే బాల్. కానీ ఈ సమయంలో దీని ఖరీదు 500 అని చెప్తున్నాను. నాకు డబ్బులు అక్కర్లేదమ్మా, నా బాల్ నాకు ఇస్తే చాలు. ఓకేనా? సంతోషం. థ్యాంక్ యూ. ఓకే,
రెండు చేతులు ఇలా చాపమ్మా, దగ్గర పట్టు ఇట్లా, ఇట్లా పట్టుకో, కర్చీప్లో పెట్టి అందరు చూపించి నీకు ఇస్తాను పుష్ప. సార్ చూడండి సార్, రండి. బాల్ ఉందా లేదా? రావాలి రావాలి. ఉందా లేదా? ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉందా? ఉంది కదా, వెరీ గుడ్. చూడండి సార్, మీరు కూడా అందరికి చూపిస్తున్నాను. ఉంది కదా అమ్మ, నువ్వు పట్టుకునేదాన్ని నువ్వే కాబట్టి చూడాలి, నువ్వు చూడాలి. అందరు చూపించినావు కానీ నాకు చూపించలేదు అంటది. మరి ఉంది కదా, వెరీ గుడ్. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి అంతే. ఇవ్వకపోతే మాత్రం దాని ఖరీదు ఎంత చెప్పాను? వెరీ గుడ్, 500 రూపీస్. మళ్ళీ కూడా చూసుకో అమ్మ, బాల్ ఉందా లేదా చూసుకో. ఉందా? ఉందా? వెరీ గుడ్. 1 2 3. ఇది కూడా కర్ర కూడా పట్టుకో అట్లా. మంత్రదండం, రైట్. మంత్రదండం చదువుతా. ఇప్పుడు మంత్రం చదవాలి కదా. మరి మంత్రదండం చేతిలో పెట్టాను ఆమెకు, ఇప్పుడు మంత్రం చదువుతాను. 1 2 3. అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద. తర్వాత నిమ్మకాయ వద్ద కూడా పెట్టుకోవాలి, ఇంకా పవర్ఫుల్ ఉంటుంది మంత్రం. రైట్, అక్కడ వేసేసాను. రైట్, ఉండి అక్కడే. సరే, మంత్రదండం వదిలిపెట్టమ్మా, కర్ర వదిలిపెట్టు. అమ్మ మెల్లగా ఓపెన్ చేయమన్నప్పుడు రెండు చేతులు ఇలా ఓపెన్ చేయాలి, ఓకేనా? దాంట్లో నుంచి కర్చీప్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను, ఓకే? సరే అమ్మా, ఇప్పుడు మెల్లగా పుష్ప కదా, ఇట్లా మెల్లగా ఓపెన్ చేయి, రెండు చేతులు ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, నేను కర్చీప్లో నుంచి బాల్ తీసి చూపిస్తాను అందరికీ, ఓకే? ఇలా ఓపెన్ చేసి పెట్టుకో కాలు, అంతే. ఏంటమ్మా బాలేది? అయ్యో అమ్మా, బాలేది? లేదు. లేదంటే నేను ముందే చెప్పాను 500 రూపీస్ బాల్ ఖరీదు. లేదంటే బాల్ ఇస్తావా, నా బాల్ నాకు ఇస్తావా, లేదంటే 500 మీరే న్యాయం చేయాలి. పుష్ప అమ్మ, ఇందాక నీకు బాల్ ఇచ్చాను కదా, బాలేదమ్మా? ఇట్లా హుషారున్నావంటే నువ్వు బాల్ ఇవ్వకపోతుంటుంటే అసలు వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ నా బాల్ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కదా. ఏమ్మా లక్ష్మి అమ్మ, బాల్ నీ అంతలు నువ్వు ఇస్తావా లేకపోతే నేను తీసుకోవాలా? నన్నే తీసుకోమంటుంది. ఆమె అయితే ఇవ్వదలుచుకోలేదు, ఓకే? తీసుకుంటానులే. కడుపులో ఏమన్నా ఉందా చెక్ చేసుకుంటాను. ఇదిగో ఇదిగో ఇక్కడ గట్టిగా తగులుతుంది, సెంటర్లోనే ఉంది కడుపులో. నువ్వు అటు ఇటు కదిలితే మరి వేరే దిక్కు పోతుంది, రావడం కష్టమవుతుంది, ఓకేనా? తీసుకోవాలా? సరే చూడండి, ఇక్కడ ఒక ఎంటీ బ్యాగ్ ఉందండి నా దగ్గర, ఏమీ లేదు నా దగ్గర, ఓకే? కావాలంటే నువ్వు కూడా చెక్ చేసుకో అమ్మా. చెయ్యి లోపల చెయ్యి పెట్టి చూడు, ఏమైనా ఉందా? ఏం లేదు కదా, ఓన్లీ ఎంటీ బ్యాగ్, ఓకే? ఇప్పుడు ఈ అమ్మాయి బాల్ ఇవ్వమంటే ఇచ్చట్లేదు, తీసుకోవాలా? మీ దగ్గర నుంచి తీసుకుంటాను కదా, ఓకే రైట్. అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా ఆవకాయ బద్ద, రైట్. వచ్చేసింది బాల్, ఈ బ్యాగులో వేసేస్తున్నాను, ఓకే రైట్. అయ్యో రాలేదే, చూద్దాం. కమాన్, ఎస్. చూడమ్మా, వచ్చిందా? చూడు బాల్ వస్తే బయటకు తీయమ్మా, చూడు వచ్చిందా? వచ్చిందా? అరే చూసినావా, కడుపులో దాచుకున్నావు, తీసానా లేదా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఉడవాటిది గుడ్డ పెరక ముక్క ఒకటి, ఓకే? ఎస్, రెడీ. 1 2 3. ఎస్, కమాన్, రైట్. ఇప్పుడు గ్లాస్ వాటర్, బాటిల్లో వాటర్ ఉన్నాయి కదా, కొంచెం తాగండి. మంచి వాటరేనా? మంచి వాటర్ ఇవ్వకపోతే మీకు చెడు వాటర్ ఇవ్వం కదండి. బాగున్నాయి వాటరే కదా, నార్మల్ వాటరే కదా. అంటే మ్యాజిక్ ఏమైనా చేసి? లేదు, మామూలు వాటరే ఇస్తున్నాను, కొంచెం తాగండి. ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా తాగుతాను. నాకు ఒక్కనికే తాగిపించండి అంటే మీరు ఏమైనా డౌట్ పడతారు, చూసేవాళ్ళు కూడా ఇంకేమైనా డౌట్ పడతారు కాబట్టి నేను కూడా తాగాను. వాటర్ తాగారు కదా, అరే మరి తాగితే ఎట్లా? మరి ఇప్పుడు నా వాటర్ నాకు కావాలి, ఎలా వస్తాయి? నాకు తెలుసు ఎలా తీసుకోవాలో. చూసిన ఎంత హుషారండి.
నా వాటర్ నాకు ఇస్తారా లేదా? తాగమనంగా తాగుతారా అయితే మొత్తం? వేరే బాటిల్ తెచ్చేస్తుంది. అదే నాకు వేరే బాటిల్ కాదు, ఇప్పుడు నా వాటర్ నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే నేను తీసుకోగలుగుతాను. తీసుకోమంటారా, మీరు ఇస్తారా? తీసుకోండి, మ్యాజిక్ చేసి తీసుకుంటారా? అమ్ము, ఏ విధంగానూ తీసుకుంటాను మొత్తానికి. తీసుకోండి. ఓకే, ఈ గరాటెలో వాటర్ పోసాను. ఓకే, కొన్ని వాటర్ మీకు కూడా తాగిచ్చాను కదా ఇందాక. నా వాటర్ నాకు ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి. వాటరు ఇలా పోస్తాను చూడండి, వాటర్. వాటర్ ఇస్తావా, నేను తీసుకోవాలా? దాంట్లో కూడా లేవుగా, ఎలా వస్తాయి? ఎలా తీసుకోవాలని ఉన్నాయా దాంట్లో? పోసారా? ఏవి మొత్తం ఖాళీ డబ్బాలో పోసేసాను కదా. ఇప్పుడు వాటర్ ఇస్తావా, నేను తీసుకోవాలా? తీసుకోండి, ఎలా తీసుకుంటా? మమ్మల్ని తీసుకోమంటున్నాడు చూడండి. ఓకే, స్వామివారు మీరు బోరింగ్ కొట్టండి. ఇప్పుడు వాటర్ తాగారు అతను, నా వాటర్ నాకు ఇవ్వమంటే నేను ఎట్లా ఇస్తాను? ఇవ్వలేను కదా. మీరే కావాలంటే మీరే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే సరే, బోరింగ్ కొట్టి ఇట్లా తల ఇటు వంచు కొంచెం, కొట్టు. బోరింగ్ కొట్టు, చేయి పట్టుకొని, రెండు చేతులు బోరింగ్ కొడతావు కదా, చివరికి పట్టుకో, అట్లా పట్టుకొని కొట్టు, ఇంటికి మీద ఇట్లా కొట్టు. ఓకే రైట్, కొట్టు, స్పీడ్గా కొట్టాలి, ఇంకా కొట్టు. ఓకే కొట్టు, ఇంకొంచెం పడుతున్నాయి. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. తాగింది కడుపులో చెవుల నుంచి ఎలా వచ్చినాయి? అదే కదా మరి మాకు తెలుసు, చెప్పినా కదా. నీళ్ళు తాగించడం తీసుకోవడం కూడా తెలుసు, నువ్వు ఇవ్వలేనన్నావు కదా. థర్డ్ ఇది. ఓకే, అతుకులు ముళ్ళు ఏమైనా ఉన్నాయా చూడండి, ఏం లేవు కదా. లేవు సార్, ఓన్లీ సాలిడ్ ఒక సుతిలి తాడు అంటారు. ఇది ఆంధ్ర భాషలో ఏమంటారు? పురుకోస్ అంటారు, పురుకోస్. ఓకే, అతుకులు ముళ్ళు జాయింట్లు ఏం లేవు. ఇట్లా పట్టుకో లక్ష్మీపతి గారు, బ్లేడ్ ఇది సుతిలి తాడు ఇది. ఓకే రైట్, ఇట్లా కట్ చేయండి మీరు. ఇక్కడ కట్ చేయి. ఓకే వెరీ గుడ్. బ్లేడ్ అక్కడ పెట్టి చేయి కోసుకుంటుంది. మీకు ముడేయచ్చా అండి? వచ్చాను. ఏం పేరు అన్నారు మీరు? నవీన్. నవీన్ నవీన్ గారు ముళ్ళేసండి. అతను కట్ చేశాడు కదా, 2 ముక్కలు అయిపోయాయి. ముళ్ళేయండి. గట్టిగా లాగు, గట్టిగా లాగు, ఇంకా గట్టిగా లాగు, గట్టిగా. ఓకే, ఒక్క ముడేసారు, లెక్క పెట్టుకోండి. వేయండి. ఎన్ని? 2 వేయండి. అన్ని 3 మొత్తం 3. ఇంకోటి వేయగలుగుతారా లక్ష్మీపతి గారు? వేయండి ఒకటి మీరు కూడా, 4వది. వెరీ గుడ్. మొత్తం ఎన్ని ముళ్ళు? 4 ముళ్ళు. టోటల్గా వీరు స్వామివారు 3 ముళ్ళు వేశారు, వారు కూడా ఒకటి, మొత్తం 4 ముళ్ళు. ఓకే, కనబడుతున్నాయా ముళ్ళు? గట్టిగా వేశారు కదా? గట్టిగా వేసాను. ఓకే, ముళ్ళు 4 ముళ్ళు వేశారు. ఇలా పట్టుకోండి, ఇది మీరు కూడా ఇక్కడ రండి, ఇటు టచ్ పట్టుకోండి, ఇట్లా ఇటు చివరికి పట్టుకో, చివరికి చివరికి చివరికి, ఇంకా చివరికి, ఇంకా చివరికి. ఓకే, గట్టిగా పట్టుకోవాలి. ఓకే, 1 2 3 అనగానే ఓకే లాగాలి ఇట్లా గట్టిగా. రైట్, 1 2 3 లాగండి. ఏమయ్యా స్వామి, ముళ్ళు వేయడం వచ్చా నీకు? వేసాను కదా స్వామి. 3 ముళ్ళు 4 ముళ్ళు, ఇతను కూడా ఒక 3 వేసాడు కదా. ఏమైపోయినా మాయమైపోయినాయి. ముళ్ళు వేయడం రాకపోతే ఎట్లనే ఇంత పెద్దగా అయినారు మీరు? పెళ్లి కావాలంటే కనీసం 3 ముళ్ళైనా గట్టిగా వేయడం రావాలి, అప్పుడే మీకు పిల్లనిచ్చేది. 3 ముళ్ళు రాకపోతే మీకు 3 ముళ్ళు వేయడం నేర్చుకొని రండి అంటారు, పిల్లనిచ్చేవాళ్ళు కదా. థ్యాంక్ యూ. సూపర్ సార్. అసలు ఏంటంటే మీ మ్యాజిక్ అయితే చప్పట్లు కొడుతూనే ఉన్నాము, అసలు నాన్ స్టాప్. మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదేమో అనుకుంటా సార్. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది. బోల్డ్ అన్ని చేశారు, అంతా బాగుంది. అంటే సార్, మీ విద్యను కూడా మీరైతే ఇంకా ఎవరికైనా పంచడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా అండి. మన విద్య మన దగ్గర దాచుకోకూడదు, 10 మందికి పంచితేనే మనం ఉన్నా లేకున్నా తర్వాత తరతరాలకు కూడా మన విద్య నిలుస్తుంది. వాళ్ళు ఇంకెందరికో పంచుతారు కూడా, ఎలా కాలం ఉంటుంది విద్య. ఎవరి విద్య వాళ్ళ దగ్గర దాచుకుంటే లాభం లేదండి. ఓకే, ఎట్లా సార్? థ్యాంక్ యూ. రోజుకి ఇన్ని
ట్రిక్స్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటారా వాళ్ళకి ఏంటి? రోజుకి అనేది ఏం లేదండి, ఒక 2 అవర్స్ ప్రోగ్రామే ఉంటుంది. 2 అవర్స్ లో ఎన్నో నేర్పిస్తాను. 3 గంటల ప్రదర్శన ఇచ్చేంత కెపాసిటీ. తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక పద్యం పంతులు మనకు చెప్తాడు, అది ఎన్నోసార్లు కంఠస్థం చేస్తేనే కదా నోటికి అభ్యర్థి. అవునవును. అలాగే ఇది కూడా అభ్యాసం చేస్తేనే మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము. అదండి. కానీ మామూలు కాదు గురుగారు, ఈ ఏజ్ లో కూడా మీరైతే ఏంటంటే అంత యంగ్ గా అందరిని నవ్విచ్చే విధంగా మీ వేషధారణ కానీ ప్రతి ఒక్కటి మీరు దానికి తగ్గట్టు హోంవర్క్ చేసుకొని మరి ముందుకెళ్తున్నారు చూసారా, మేము ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అట్లేం లేదండి, నేర్చుకున్న కళ మనము నలుగురికి తెలియజేస్తేనే బాగుంటుంది కదండి. మీ తరపున పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో, బర్త్డే ఫంక్షన్లో పిలవండి, అవైలబుల్గా ఉంటాము. పూల వర్షం కురిపిస్తాము వచ్చిన బంధువులతో సహా అందరికి. ఇప్పుడు మీకు కూడా అందరికి పూల వర్షం కురిపిస్తాను. ఇప్పుడు ఎలా కురుస్తుంది అనేది చూద్దరు కానీ. ఓకే, ఇప్పుడు పూల వర్షం కురిపిద్దాం. ఓకే, మీకు అందరికి నచ్చితే క్లాప్స్ కొట్టాలి, లేదంటే మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు. ఓకే, ఒక ఎంటీ బాక్స్ ఇది, రైట్, ఇది ఒక ఎంటీ బాక్స్, ఇది ఒక ఎంటీ బాక్స్. ఓకే, ఏం లేవు కదా. ఈ బాక్స్లో ఈ యొక్క బాక్స్ పెడతాను, రేకు డబ్బా. ఓకే, రైట్, పెట్టానా? ఓకే, దీంట్లో కొంచెం వాటర్ పోయి, లక్ష్మీపతి గారు దీంట్లో కొంచెం వాటర్ పోయండి, పోయి. ఓకే, ఇంకొంచెం చాలు, థ్యాంక్ యూ. అక్కడ పెట్టేసే బాటలు. రైట్, ఇప్పుడు మంత్రదండం నింపుదాం. 1 2 3. ఓకే, కమాన్. అబ్రకదబ్రా, జబ్రకాబ్రా, ఆల్జిబ్రా, ఆవకాయబద్ద. రైట్, మంత్రదండం అయిపోయింది. మంత్రదండం నా పెన్ను నా జేబు పెట్టుకుంటున్నాను. ఈ డబ్బాలో నుంచి ఈ యొక్క డబ్బా తీస్తున్నాను. ఓకే, రైట్, వాటర్ పోస్తున్నా. పోయాలా? నాకు తెలియదు, వాటర్ అయితే పోస్తున్నాను. ఓకే, నచ్చితే క్లాప్స్ కొట్టండి, లేకపోతే మీరు అందరు కలిసి నన్ను కొట్టాలి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. మీరు కూడా ఉన్నారు కదా, థ్యాంక్ యూ. పూల వర్షం. ఓకే, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పిలవండి. బంధువులతో పాటు మీకు అందరు కూడా పూల వర్షం, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి వధువరులకు కూడా పూల వర్షం కురిపిస్తాను. ఓకే, సూపర్ సార్. అండ్ మొత్తానికి అయితే చాలా చాలా సూపర్గా చేశారు. ఇంకా ఇలాగే ప్రదర్శనలు ఇస్తూ మీ విద్యను కూడా ఇంకా పంచాలని కూడా, నేను కూడా ఏదో ఒక ట్రిక్ అనేది కూడా మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను, మీరు నేర్పించాలి. తప్పకుండా నేర్చుకోవచ్చు అండి. రండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మా ఇంటికి, మా ఇంట్లో ఆతిథ్యం అందుకోవాలని మా కోరిక. మమ్మల్ని ఆనందింపజేయాలి, మీరు రావాలని మా యొక్క కోరిక కాబట్టి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.